Resource sharing in detailed. Describe resource sharing in detail. Resource sharing and multi-tendency in cloud computing. Resource sharing. Resource sharing improves resource utilization in cloud systems. Multiple applications or common resources such as storage, input output, bandwidth. Not all applications use peak resources simultaneously, improves efficiency. Not all applications use peak resources simultaneously, improves efficiency. Requires advantages architectural support for upper implementation. Resources are shared among users and application dynamically. So this we required some clarification. So so here ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఒక పెద్ద అపార్ట్‌మెంట్ ఉందనుకోండి. అపార్ట్‌మెంట్ ఒకటే. అందులోని 20 ఫీమేల్స్ ఉంటారు. ప్రతి ఫీమేల్‌కి వారి స్వంత ఫ్లాట్ ఉంటుంది. సారీ ఆహ్, ఎగ్జాంపుల్ చూద్దాము. అపార్ట్‌మెంట్‌లో ఉందనుకోండి. ఒక అపార్ట్‌మెంట్ ఒకటే కానీ అందులో 20 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీకి ఒక సొంత ఫ్లాట్ ఉంటుంది. ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్ళలేరు. అంటే బిల్డింగ్ ఒకటే షేర్ రిసోర్సెస్. ఫ్యామిలీస్ చాలా మంది మల్టిపుల్ టెనెంట్స్. కానీ ప్రతి ఫ్యామిలీ వేరుగా ఉంటుంది. లాజికల్ ఐసోలేషన్. ది క్లౌడ్ అదే విధంగా పనిచేస్తుంది. దీన్నేమంటారు? ఒక వాట్ ఈస్ మల్టీ టెనెన్సీ? మల్టీ టెనెన్సీ అంటే ఏంటి? మల్టీ టెనెన్సీ అంటే ఒకే సిస్టమ్ లేదా రిసోర్సెస్ అనేక మంది కస్టమర్స్ ఒకేసారి సర్వీస్ ఇవ్వడం. అంటే ఒకే ఫిజికల్ సర్వర్ వర్చువలైజేషన్ ద్వారా చాలా వర్చువల్ మెషిన్స్ చాలా కస్టమర్స్‌ని ఉపయోగిస్తుంది. చాలా వర్చువల్ మెషిన్స్ చాలా కస్టమర్స్ ఉపయోగిస్తారు. వాట్ ఈస్ టెనెంట్? టెనెంట్ ఈస్ ఈక్వల్ టు కస్టమర్ యూజర్. క్లౌడ్‌లో టెనెంట్ అంటే క్లౌడ్ సర్వీస్ ఉపయోగిస్తున్న కస్టమర్. ఉదాహరణకు ఏబీసీ కంపెనీ, ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్ వీళ్ళందరూ ఒకే క్లౌడ్ సర్వీస్‌లో ఉపయోగించవచ్చు. ఒకే క్లౌడ్ సర్వీస్ ఉపయోగించవచ్చు. అందరు టెనెంట్సే. అంటే ఏబీసీ కంపెనీ, ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్ అందరూ ఒకే క్లౌడ్ సర్వీస్ ఉపయోగించవచ్చు. అందరూ టెనెంట్సే. మల్టిపుల్ కన్స్యూమర్స్ ఒకే రిసోర్సెస్ చాలా యూజర్స్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్, వర్చువల్ మెషిన్ 1 కంపెనీ ఏ, వర్చువల్ మెషిన్ 2 కంపెనీ బి, వర్చువల్ మెషిన్ 3 కంపెనీ సి. సర్వర్ ఒక్కటే కానీ కస్టమర్స్ ముగ్గురు. లాజికల్లీ ఐసోలేటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. లాజికల్లీ ఐసోలేటెడ్ అంటే ఫిజికల్ హార్డ్‌వేర్ షేర్ చేస్తారు. కానీ డేటా మాత్రం షేర్ చేయరు. కంపెనీ ఏ, కంపెనీ బి యొక్క డేటాను చూడలేదు. కంపెనీ బి, కంపెనీ సి యొక్క డేటా ఫైల్స్ చూడలేదు. అందరూ ఒకే సర్వర్‌లో ఉన్నా సెక్యూరిటీ వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ హాస్టల్ అనుకోండి. హాస్టల్‌లో బిల్డింగ్ ఒకటే. కానీ ప్రతి స్టూడెంట్‌కి వేర్వేరు రూమ్స్ ఉంటే ఒక రూమ్‌లో ఉన్నవారు ఇంకో రూమ్‌లోకి వెళ్ళలేడు. అదే లాజికల్ ఐసోలేషన్. ఎనేబుల్డ్ వర్చువలైజేషన్ మొత్తం పాసిబుల్ అవ్వడానికి కారణం వర్చువలైజేషన్ అంటే ఫిజికల్ సర్వర్‌ని చాలా వర్చువల్ సర్వర్‌గా విభజించడం. ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్ VM1, VM2, VM3, VM4. VM ఒక టెనెంట్‌కి. డైనమిక్ రిసోర్సెస్ అలొకేషన్ ఇదొక క్లౌడ్‌లో చాలా ముఖ్యమైన ఫీచర్. కస్టమర్‌కి చూడండి. నాట్ ఆల్ అప్లికేషన్స్ యూజెస్ పీక్ రిసోర్సెస్ సైమల్టేనియస్‌లీ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఇది క్లౌడ్ కంప్యూటర్ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. చూడండి. ఏమంటారు? ముందుగా పీక్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఏందంటే ఒక అప్లికేషన్‌కి అత్యధిక సీపీయూ, ర్యామ్, స్టోరేజ్ లేక నెట్వర్క్ అవసరమయ్యే సమయం. అంటే ఒక అప్లికేషన్‌కి అత్యధిక సీపీయూ అంటే ఎక్కువ సీపీయూ యూజ్ చేస్తది, ఎక్కువ ర్యామ్ యూజ్ చేస్తది, ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేస్తది.
అవును. లేదా నెట్వర్క్ అవసరమయ్యే సమయం. అంటే నెట్వర్క్ ఎక్కువ బ్యాండ్‌విడ్త్ కావాలని. అవును. ఉదాహరణకు ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్ లాంటిది సాధారణంగా అవును. 20% సిపియు మాత్రమే ఉపయోగిస్తుంది. అవును. ఫెస్టివల్ సేల్స్ అప్పుడు సమయంలో అయితే 90% సమయం అవసరం పడుతుంది. హ్మ్. 90% సిపియు అవసరం వస్తుంది. మామూలు టైంలో 20% సిపియు యూజ్ చేస్తే హ్మ్. ఫెస్టివల్‌లో ఏమైతుంది? 90%. 90% ఉంది. ఈ 90%ని పీక్ రిసోర్సెస్ యూసేజ్ అవును. అంటారు. అవును. అవును. కరెక్ట్. సో, నాట్ ఆల్ అప్లికేషన్ యూజ్ పీక్ రిసోర్సెస్ ఆర్ సైమల్టేనియస్‌లీ. అంటే నాట్ ఆల్ అప్లికేషన్స్ యూజ్ పీక్ రిసోర్సెస్ అన్నీ కలిపి ఒకటేసారి మీద పడితే కష్టమైంది. హ్మ్. హ్మ్. సో, అన్ని అప్లికేషన్స్ ఒకేసారి మాక్సిమం రిసోర్స్‌ని ఉపయోగించవు. హ్మ్. ఉదాహరణకు ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్ మార్నింగ్ 6 పీఎం టు నైట్ 10 పీఎం. కాలేజ్ ఈఆర్‌పీ మార్నింగ్ 9 పీఎం టు 12 పీఎం. హ్మ్. పీక్ అవర్స్ అవి. అవును. బ్యాంకింగ్ ఆఫ్టర్‌నూన్. వీడియో స్ట్రీమింగ్ నైట్. కరెక్ట్. కాలేజీ ఉదయం బిజీ, షాపింగ్ యాప్ సాయంత్రం బిజీ, సాయంత్రం బిజీ, స్ట్రీమింగ్ ఏపీ రాత్రి బిజీ. ఇవన్నీ ఒకేసారి బిజీ కావు. క్లౌడ్ ఏం చేస్తుంది? ఒక ఫిజికల్ సర్వర్‌ని అందరికీ షేర్ చేస్తుంది. ఉదయం ఈఆర్‌పీ సీపీయూకి ఇస్తుంది. ఈఆర్‌పీకి ఎక్కువ సీపీయూ ఇస్తుంది. సాయంత్రము షాపింగ్‌కి సీపీయూ ఇస్తుంది. రాత్రి స్ట్రీమింగ్ యాప్స్. స్ట్రీమింగ్ యాప్‌కి సీపీయూ ఇస్తుంది. అవసరానికి అనుగుణంగా రిసోర్స్ మారుస్తుంది. ఎందుకు? ఎఫిషియన్సీ పెరుగుతుంది. అప్లికేషన్ కోసం ప్రత్యేకంగా సర్వర్ కొనుగోలు చేస్తే చాలా సమయం సర్వర్ ఐడియల్‌గా ఉంటుంది. హ్మ్. అర్థమైందా? అవును. ఉదాహరణకు సర్వర్ కెపాసిటీ 100% అయితే అప్లికేషన్ ఉపయోగించేది 20%. మిగిలినది వృధా. కానీ ఎనర్జీ వేస్ట్. మిగిలిన వృధా. కానీ క్లౌడ్‌లో 80%ని ఇంకొక అప్లికేషన్‌కి ఇస్తుంది. అందువల్ల సర్వర్ దాదాపుగా పూర్తిగా ఉపయోగపడుతుంది. దీన్నే ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ సామర్థ్యం అంటారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే స్కూల్ బస్‌ని ఊహించండి. ఉదయం స్టూడెంట్స్‌ని స్కూల్‌కి తీసుకెళ్తుంది. మధ్యాహ్నం ఖాళీగా ఉండకుండా ట్రిప్స్ చేస్తుంది. సాయంత్రం స్టూడెంట్‌ని తిరిగి ఇంటికి తీసుకెళ్తుంది. బస్సు వేర్వేరు సమయాల్లో వేర్వేరు పనులు చేస్తూ ఉపయోగించడం వల్ల బస్ పూర్తిగా ఉపయోగపడుతుంది. దీన్ని క్లౌడ్ రిసోర్సెస్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుందా? అవును. బావుంది. మనం ఎలా పడితే రాయొచ్చుగా? రాయొచ్చు ప్రాపర్. మనం ఆ క్వెషన్‌కి ఇది అందుకే నాట్ ఆల్ అప్లికేషన్ యూజ్ రిసోర్సెస్ సైమల్టేనియస్‌లీ సో ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. దట్స్ వై ఇక్కడ ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివినప్పుడే మనం ఈ సెంటెన్స్ 4, 5 సెంటెన్స్ రాసుకోవచ్చు. అవును. నెక్స్ట్ రిక్వైర్స్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ సపోర్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్. రిక్వైర్స్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ సపోర్ట్ అండ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇది నేనేమంటా అంటే దీన్ని ఇంకా ఫైన్‌గా మనం ఏమన్నా మంచి డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. అంటే నేనిప్పుడు చదివేది మళ్ళీ మళ్ళీ చదవకుండా ఉండడానికి. అవును. ఆర్కిటెక్చరల్ సపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిక్వైర్స్ సపోర్ట్ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. టీచర్ స్టైల్‌లో చూద్దాం. ఫస్ట్ ఏంది? ముందుగా అర్థం చేసుకుందాం. రిక్వైర్స్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ సపోర్ట్. మనకేం కావాలి? చాలా అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ కావాలి. మల్టీ టెండెన్సీ సరిగ్గా పనిచేయాలంటే మంచి అడ్వాన్స్డ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అవసరము. సాధారణంగా సర్వర్ ఉంటే సరిపోదు. మంచి అడ్వాన్స్ సర్వర్ కావాలి. క్లౌడ్ కంప్యూటర్ రన్ చేయాలంటే. అవును. చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ అవసరము. మామూలు టెక్నాలజీ పనికిరాదు. ఎందుకు? అంటే అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అవసరము. ఫిజికల్ సర్వర్‌ని 100 మంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు అనుకోండి. అప్పుడు క్లౌడ్ ఈ పనులన్నీ చేయాలి. ప్రతి కస్టమర్ డేటాని వేరు చేయాలి. ప్రతి రిసోర్స్‌ని డైనామిక్‌గా అలొకేట్ చేయాలి. సెక్యూరిటీ ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ తగ్గకుండా చూడాలి. లోడ్ బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ చేయడానికి అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అవసరము. ఇందులో ఏమి ఉంటాయి? మళ్ళీ అడ్వాన్స్ ఆర్కిటెక్చర్‌లో ఏముంటాయి? వర్చువలైజేషన్, ఫిజికల్ సర్వర్ వర్చువల్ మెషిన్‌గా మారుస్తుంది. వర్చువలైజేషన్ ఫిజికల్ సర్వర్‌ని వర్చువల్ మెషిన్‌గా మారుస్తుంది. హైపర్వైజర్ ఏం చేస్తదంటే యాక్చువల్‌గా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తది. వర్చువల్ మెషిన్ చేసే పనులను అది సూపర్వైజ్ చేస్తది హైపర్వైజర్. సో, హైపర్వైజర్ అన్ని వర్చువల్ మెషిన్స్‌ని మేనేజ్ చేస్తుంది. ఎవరికైతే సీపీయూ, రామ్ ఇవ్వాలో నిర్ణయిస్తుంది. హైపర్వైజర్ ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి. రిసోర్స్ షెడ్యూలర్. రిసోర్సెస్ షెడ్యూలర్ అంటే ఏంటంటే ఎవరికి రిసోర్స్ అవసరమో ఏ టైంలో ఎవరికి ఇవ్వాలో వారికి వెంటనే అలొకేట్ చేస్తుంది. సెక్యూరిటీ అలొకేషన్. ఒక టెనెంట్ ఇంకొక టెనెంట్ డేటాని చూడకుండా కాపాడుతుంది. ఇదే హైపర్వైజర్ చేసే పని. లోడ్ బ్యాలెన్సర్. ట్రాఫిక్ ఎక్కువైతే రిక్వెస్ట్‌ని వేరే సర్వర్‌కి పంపుతుంది. అందువల్ల సిస్టమ్ స్లో అవ్వదు.
రియల్ లైఫ్ అవును. టైపింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక పెద్ద షాపింగ్ మాల్ అనుకోండి. అందులో 100 షాపులున్నాయి. 1000 కస్టమర్స్ ఉన్నారు అంటారు. మాల్ సరిగ్గా నడవాలంటే సెక్యూరిటీ గార్డ్, సీసీటీవీ, ఎస్కలేటర్, పవర్ బ్యాంక్, బ్యాకప్, పార్క్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లిఫ్ట్, ఫైర్ సేఫ్టీ అన్నీ అవసరం. లేకపోతే మాల్ గందరగోళం అవుతుంది. అదేవిధంగా క్లౌడ్‌లో కూడా మల్టీ టెనెన్సీ సరిగ్గా పనిచేయాలంటే అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అవసరము. రిక్వైర్డ్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్స్ అంటే మల్టీ టెనెన్సీ సురక్షితంగా మరియు సమర్థవంతంగా అమలు చేయడానికి వర్చువలైజేషన్, హైపర్వైజర్, రిసోర్సెస్ షెడ్యూలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, సెక్యూరిటీ మరియు లాజికల్ ఐసోలేషన్ వంటి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అవసరము.